గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్. సో మనం కిసాన్ ఎక్స్పోకి వెళ్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అమ్మా where we are జై కిసాన్ Jai Kisan. Hall A, Hall B, Hall C. మేము వెళ్ళే వరకు లంచ్ టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా అక్కడ ఫార్మర్ మీల్ అనేది ఉంటే అక్కడ మీల్స్ తీసుకున్నాం, టేస్ట్ చేద్దాము అని చెప్పి. నాకైతే నచ్చలేదు. ఫార్మర్ మీల్ అని పెట్టారు కానీ అది కాదు అండి. సో మేము కిసాన్ ఎక్స్పోకి మామూలుగా అందరూ వస్తుంటారు. మేము వెళ్ళిన పర్పస్ అయితే కొంత మిషనరీ చూడడానికి అండ్ ఎక్విప్మెంట్స్, మిషనరీ ఫామ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి అన్నమాట మిషనరీస్. అవి చూద్దాము. అండ్ కొత్తగా ఏమైనా సీడ్స్, దేశీ సీడ్స్ పెడితే అసలు ఫస్ట్ టైం అనమాట మేము మిషనరీ ఎక్స్పోకి వెళ్ళడం కూడా. అట్ ద సేమ్ టైం ఫామ్ ఎక్స్పో అంటే దానికోసమే పర్టికులర్గా వెళ్ళడానికి రీజన్ మాత్రం, ఇప్పుడు మేము ఆల్రెడీ ఫార్మింగ్ చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. దాంట్లో మాకు ఏదైనా యూజ్ అవుతాయా ఎక్విప్మెంట్స్, సో ఏవైతే చూస్తున్నామో సీడ్ వేయడానికి, అంటే మనిషి హెల్ప్ అవసరము, కాకపోతే 10 మంది చేసే పని జస్ట్ మిషన్ ఒక్కటి చేస్తుంది కదా. అట్ ద సేమ్ టైము మిషన్ కంపల్సరీ తీసుకోవాలని కాదు, దాని ప్రైజింగ్ ఏంటి, ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఇది వచ్చేసి ఫామ్ పౌండ్, మనకి చెరువు తీసుకు మిలెట్స్ అరికెలు మిలెట్స్ 1 2 3 4 7 వెరైటీస్ ఉన్నాయి మిలెట్స్. ఇవి మిలెట్స్ దీంతోనే తీస్తారు ఇవి పెట్టి సాయి వర్క్ వచ్చిందని చెప్పేసి కాల్ వచ్చింది, ఇంకా వెళ్తున్నాడు నన్ను డ్రాప్ చేసి. సో తనైతే వెళ్తున్నాడు, నేను చూస్తాను అలా ఏమున్నాయి, ఏం చేస్తున్నారు అనేది చూస్తాను. సాయికి అయితే ఇంటి దగ్గరే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడు. కాకపోతే నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పి నేను తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అనమాట రమ్మని చెప్పేసి. ఎందుకంటే పార్సెల్స్ ఇవన్నీ కూడా బిజినెస్ పెట్టినప్పుడు అన్నీ మనమే చూసుకోవాలన్నమాట. మనకి ఎంత హెల్ప్ ఉన్నా కూడా మన ఎండ్ నుంచి అయితే మనం చేయాల్సిన పని ఉంటుంది. అలా నేను ఎక్విప్మెంట్ చూస్తున్నాను. ఇక్కడ ఒక మాట విన్నానండి, ఈ సీడ్స్ దగ్గర మొత్తం దేశీ అనమాట. దేశీ సీడ్ దగ్గర ఒక మాట విన్నారు, ఎవరో ఫార్మర్స్ మాట్లాడుతున్నారు. దేశీ విత్తనం వేస్తే కేవలం మనకి ప్రాఫిట్ ఏముంటుంది అనేసి. ఒక ఫార్మర్ అలా మాట్లాడితే మీరు చేసే పనికి మీరే జస్టిస్ చేయాలి కదా. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. ఎప్పుడైనా కూడా ఒక జెన్యూన్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి అనేది నేను ఫీల్ అవుతాను. హైబ్రిడ్ వేసేటప్పుడు హ్యాపీగా దేశీ వేయొచ్చు. అండ్ ఇదైతే నాకు చాలా క్యూట్ అనిపించింది, ఎందుకంటే రెయిన్ వాటర్ని ప్రిజర్వ్ చేస్తారంట, అది నాకు బాగా అనిపించింది. అండ్ ఇలా మొత్తం అంతా ఎక్స్పో కూడా చూశాను. అండ్ ఎండల్లో తిరిగి తిరిగి ఇట్లా తయారయ్యానమాట, బ్లాక్ అయిపోయాను. ఇంకా ఎక్స్పో అయితే హాల్ 1 2 కూడా అయిపోయింది. అండ్ కొన్ని కాంటాక్ట్స్ తీసుకున్నాను, కొంత మిషనరీ గురించి రీసెర్చ్ చేయడము ఇదంతా చేస్తూ ఇంకా ఇంటికి అయితే బయలుదేరదాము అనేసి